వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పోర్ట్స్ సిస్టర్ వ్లాగ్స్. ఈరోజు ఈరోజు ఎన్ని రెసిపీస్ ఉన్నాయో. హాయ్ అండి, బాగున్నారా? ఇవాళ సండే కదండి, ఫారం కూడా తెచ్చుకున్నామండి. ఇదిగోండి, పలావ్ చేద్దామని బియ్యం కడిగి పెట్టుకున్నానండి. వాటికి సంబంధించిన పదార్థాలు కొత్తిమీర, పుదీనా, మీల్ మేకర్, ఇదిగోండి క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక టమోటా. కర్రీకి ఏమో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా పేస్టు. ఇదేమో అల్లం, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, గసగసాలు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగం పేస్ట్ అండి. ఇలాగ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇంకా అవి వచ్చేస్తే తెలిసిందేగా, ఉప్పు, కారం, బిర్యానీ మసాలా, ఇదిగోండి పసుపు. ఇవి నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలండి. ఇవి సీక్రెట్ మసాలా. ఇదిగోండి, ఇందులోనేమో కర్రీ వండుతానండి, ఇందులోనే పలావ్ వండుకుంటాం. 2 పాయలు ఆన్ చేసి ఉన్నాయి చూడండి. ఫోన్ అలానే పాడైపోద్ది. సరిగ్గా ఉంది. బాగున్నారండి అందరూ? చాలా థ్యాంక్స్ అండి. 17 మంది సబ్స్క్రైబ్స్ అయ్యారు. ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, వీటికి కావాల్సిన ఆయిల్ వేసుకోవాలండి. కర్రీ అంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది, సండే కదా. స్పెషల్స్ ఏంటి మీవి? కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బోల్డ్ మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇదిగోండి, ఫస్ట్ కర్రీకి పచ్చిమిర్చి వేసుకోవాలండి. వెనక్కుండా ఇదిగోండి, పచ్చిమిర్చి వేగాక ఇదిగోండి, ఇటువైపేమో బిర్యానీకి అన్నమాట, అంటే పులావ్ అన్నమాట, సాదాగానేనండి. వీటికి సంబంధించిన ఇదిగోండి, తెలిసిందేగా పులావ్ దినుసులు. అదిగోండి ఫ్రెండ్స్, వీటికి పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఒక్క టమాటానేనండి. ఇదిగోండి, ఏమైనా ఇంట్లోనే చేసుకుంటామండి. వీటిలోనేమో ఇదిగోండి ఉల్లిపాయలు. ఇవి బాగా దోరగా వేయించుకోవాలండి. ఇంకోండి ఫ్రెండ్స్, దీన్ని ఇలా కలుపుకోవాలి, దీన్ని ఇలా కలుపుకోవాలి. అసలు 2 ఒకేసారి చేస్తుంటే అలవాటే కదండి, పర్లేదు. ఎందులో ఏమేస్తారో నాకు తెలుసండి, ఇంట్లోనే చేసుకుంటా కాబట్టి. మా పిల్లలంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే కొద్దిగా వేగుతాయి. అందులో అక్కర్లేదు, కొద్దిగా తర్వాత వేస్తాం. మిక్స్. ఇంకేంటండి విశేషాలు? బాగున్నారా అందరూ? ఇది కలుపుకుందామండి ఇలాగా. కొంచెం వేగుతుంది, అవేమో వేగుతాయండి. ఇవేమి అవ్వండి, ఉల్లిపాయల తర్వాత విడిపోతాయి దోరగా. ఇది వేయించేసుకొని 2 గ్లాసులు బియ్యం వేసుకున్నానండి. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. ముందుగా ఒక పావు గంట నానబెట్టుకుంటే రైస్ బాగుంటుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చండి సండే స్పెషల్స్. మా పిల్లలు అడిగారని చేసి పెడుతున్నానండి. దాని మీద మూత పెడదామండి. ప్రస్తుతానికైతే మూత పెడితే వేగుతుంది. ఇప్పుడు వీటిల్లోనే నానబెట్టుకున్నానండి మీల్ మేకరు. ఎందుకంటే కొద్దిగా బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి శుభ్రంగా పెట్టుకుంటే బాగుంటుంది. చిన్నవి కాస్తే చాలా ఇదిగా ఉంటాయి, బాగుంటాయి టేస్ట్. తర్వాత కొత్తిమీర, పుదీనా వేగాలండి. వేగితే అవి దగ్గరగా అయిపోతాయి. ఏదో ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి కానీ దగ్గరగా అయిపోతాయండి. ఒకసారి మనం కలిపేసుకుందాం. ఇదిగోండి ఇలాగా వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అయిపోతాయండి. చూడు, ఇవి వేగాలి.
బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయితే కర్రీ కొద్దిగా గుజ్జు ఎక్కువ ఉన్నట్టు ఉంటుందండి. అలాగా ఉల్లిపాయగా ఉంటే బాగుంటుంది అన్నమాట కర్రీ. పిల్లలకి కుదరలేదండి ఇప్పుడు. మొన్నటి దాకా క్రిస్మస్ సెలబ్రేషన్, న్యూ ఇయర్ అన్నీ సరిపోయినాయండి. మళ్ళీ ఎగ్జామ్స్ మళ్ళీ రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. మీకు పెడతానండి వీడియోలు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా మమ్మీ చక్కలు చేసింది, పెట్టింది కదా యూట్యూబ్లో. కానీ ఎవ్వరు వ్యూవర్స్ మాత్రం బాగా చూస్తున్నారు. లైక్స్, కామెంట్స్, సబ్స్క్రైబర్స్ ఎవరు చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. చేసుకుని 17 మందికి చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి వీటిలోనే నేను ఇందాక చెప్పాను కదా, గసగసాలు, అల్లం పేస్ట్ ఇవన్నీ కలుపుకొని మిక్సీ వేసుకొని పొలంలోకి వేస్తే చాలా బాగుంటుందండి, టేస్ట్ వచ్చింది. అదిగోండి మనం సరిపడా మసాలాలు వేసుకుంటే బాగుంటుంది. దీన్ని దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఒక్క నిమిషం అండి. అదిగోండి ఇప్పుడు వీటికి కావాల్సిన మసాలాలు ఇదిగోండి. ఇందాక చూపించాను కదా, ఇది మంట సిమ్లో పెట్టుకొని ఇదిగోండి బిర్యానీ మసాలా ఫ్రెండ్స్. నేను ఇంట్లో చేసుకున్నాను, సీక్రెట్ రెసిపీ. మనకు సరిపడా వేసుకోవచ్చు. కొద్దిగా ధనియాల పొడి ఆల్రెడీ ఇందాక ఈ పేస్ట్లో ధనియాలు, ఎండు కొబ్బరి, గసగసాలు, అల్లం పేస్ట్ కదండి, అది కొద్దిగా వేసా కదా. ఇదిగోండి ఇది నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి, కొద్దిగా వేసుకోండి. అది కూడా సీక్రెట్. సాల్ట్ అండి, సాల్ట్ అసలు ఇందాక వేయలేదు, సరిపడా వేసుకొని మళ్ళీ మనం వేసుకునేటప్పుడు చూసుకోవచ్చండి కొద్దిగా. అంతేనండి, ఇంకా కారం అక్కర్లేదు, ఈ మసాలాలు ఉన్నాయి కదా సరిపోతుంది అనమాట. మళ్ళీ నేను అని అన్నాను కారం అంటే. కొద్దిగా పసుపు వేసుకుంటే వేసుకోండి, మంచిగా బాగుంటుంది. కమెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఎంతమందికి మా రెసిపీస్ నచ్చినాయో ఈ వీడియోలో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంట్లోనే చేసుకుంటానండి, మీకు నచ్చితే ఒక కమెంట్ బాగుందని పెట్టండి ఫ్రెండ్స్. అదిగోండి ఇంక మా పెద్ద అమ్మాయి వస్తుంది, కానీ ప్రేయర్ టైం అవుతుందండి, రెడీ అవుతున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు బియ్యం నానబెట్టుకున్నానండి 2 గ్లాసులు. ఇప్పుడు వాటితో రైస్ వేసేసుకోవాలండి. కొలత తెలిస్తే పర్లేదండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సింపుల్గా 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కర్రీ చూద్దాం. అది ఫ్రై అవుతుందండి, దోరగా వేయించుకోవాలి. ఇంకా ఫ్రై అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి మా అమ్మ అన్నం వేస్తుంది. రైస్, అన్నం కాదు, రైస్. ఇదిగోండి ఇప్పుడు కలుపుకోవాలి. ఇంకా అలా సరిపోతుందండి, అసలు నీళ్ళు ఏం పోసుకోక్కర్లేదు. అన్నీ కలుపుకుంటే వీడియో మా పిల్లలే తీస్తారండి, నాకు నేను పెడదామంటే నాకు త్వరగా తీయడం రాదు. అందుకని వాళ్ళు ఖాళీ చూసుకొని వాళ్ళు గేమ్కి వెళ్ళి వచ్చాక వాళ్ళ వీలు బట్టి తీసుకుంటానండి. సాల్ట్ కొద్దిగా పడుతుందండి. ఒకసారి ఇప్పుడు వేసేసుకున్నాం అనుకోండి ఇంక ఇబ్బంది ఉండదు. మాటికి కలిపితే అన్నం రైస్ చితికిపోతుంది. మామూలు రైసేనండి, బాస్మతి రైస్ ఏం కాదు. ఇదిగోండి సాల్ట్ మనకి సరిపడా. ఇందాక వేసావు కదమ్మా, మరి సరిపోలేదుగా, సరిపోకపోతే చప్పదనం వచ్చింది. ఇదిగో ఇంతేనండి, మీల్ మేకర్ పులావ్ రెడీ. ఇది మరగాలి, ఉడకాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రైస్ ఏది ఫస్ట్ ఏదో చూద్దాం. రైస్ కర్రీ ఇది మూత పెట్టేసుకోవాలండి. లెట్స్ అండి. ఇంకోండి పలావ్ అయిపోయింది. పొగలు ఇంకా విజిల్ రావాలి. ఇప్పుడే కర్రీ ఇందులో పెట్టుకున్నాము, కర్రీ పెట్టింది. ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో. దాని మీద నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగో మీల్
మిల్ మేకర్, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. పలావ్కి ఫస్ట్ ప్రెస్ పలావ్ అయిపోయింది. కొద్దిగా చిన్న మంటలో పెట్టుకొని మగ్గ పెట్టుకుంటే చాలండి కొద్దిగా. అదిగోండి ఈ రకంగా చేసుకోండి సండే. మీరు అందరూ చేసుకోండి. కర్రీ అయిపోయినా ఒకసారి చూడు. నాకు వచ్చిన విధంగా నేను చేసుకుంటామండి ఇంట్లో. అందరు ఇంట్లోనే చేసుకుంటారు అనుకోండి మ్యాక్సిమం. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ వేస్తుందో ఇప్పుడు చూడండి. మనం ఇదిగోండి ఇందాక చెప్పిన మసాలా వేసుకోవాలండి. పేస్ట్, కారం పొడి ఇవన్నీ వేస్తే చాలా బాగుంటుందండి. కుక్కర్లో ఇవన్నీ వేసి ఒక 6-7 విజిల్స్ వస్తే బొనుకులతో సహా బాగా ఉడికిపోద్దండి. ఇదిగోండి ఇలా పేస్ట్ వేసుకున్నాం కదా, ఇది బాగా దోరగా వేస్తాం కదా. ఇదిగోండి టమాటా పేస్ట్ వేసుకోవాలి. కోసుకోకుండా పేస్ట్ అనే చేయాలి, లేకపోతే కోసుకోకుండా కోసుకోవాలి. అంటే టమాటా కట్ చేసుకుంటే అవి మగ్గే టైం పడుతుంది కదండి. కొద్దిగా పేస్ట్ వేస్తే గుజ్జు ఎక్కువ వచ్చింది. అది ఇదిగోండి ఇది బాగా వేగించుకున్నాక ఆ టమాటా పేస్ట్ వేసి ఇదిగోండి వీటికి కావాల్సిన కారం, ధనియాల పొడి, ఇదిగోండి నేను ఇంట్లో చేసుకున్న మసాలాలండి అన్నీ వేసుకోవాలి. ఇది కొద్దిగా దోరగా వేయించుకుందామండి. టమాటా పేస్ట్, బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వీటిల్లోని ఇదిగోండి పసుపు, కారం కొద్దిగా మేము ఎక్కువే తింటామండి. ఇదిగోండి ధనియాల పొడి. ఇవన్నీ కొద్ది పచ్చివాసన వచ్చేదాకా, అంటే పచ్చివాసన పోయేదాకా వేయించుకొని కూర వేస్తున్నారండి. ఇదిగోండి కర్రీ ఇవంతా వేసేసుకొని ఇలా బాగా కలుపుకుంటే అదంతా ముక్కలకు పట్టిద్దండి. చాలా సింపుల్ అండి. దీనికి కొద్దిగా అసలు చూసుకొని ఒక గ్లాస్ వాటర్ లేకపోతే గ్లాసున్నర వాటర్ పోసుకొని ముక్కకు మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 7 మంది వద్ద చూసేద్దాం. ఇది అయ్యాక కలుపుదాం.